వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆదినారాయణ. 19వ అధ్యాయం. శ్రీ స్వామివారి అభయం. శ్రీ స్వామివారి సేవకు తమ జీవితాలను అంకితం చేసి వారినే తమ గురువు, దైవము, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, తమ సర్వస్వమనే భావంతో నిరంతరం స్వామివారిని సేవించిన సేవకులకు వారి ఎడబాటు అనే ఆలోచన హృదయాన్ని పిండివేసేది. వారు మహాసమాధి చెందితే తమ గతి ఏమిటన్న సందేహం కలిగిన సేవకులు స్వామివారితో ఆ విషయం కన్నీటితో విన్నవించినప్పుడు ఆ కరుణామయుడిచ్చిన అభయాలు వారి సేవకులకే కాక వారితో అనేక జన్మలుగా ఏదో ఒక విధంగా అనుబంధమున్న మనందరికీ అండగా ఉన్నవి. వారిచ్చిన అభయాల ప్రకారం మనం నడుచుకున్నంతసేపు వారి దివ్య సన్నిధి రక్షణలకు మనకు కొదవే లేదని, మనం ఏమారి ఉన్న సమయాలలో కూడా ఆ కరుణామయుడు మనలను వెన్నంటి కాపాడుతారని వారి మహాసమాధి అనంతరం లీలలు నిరూపిస్తున్నవి. అలా వారిచ్చిన కొన్ని అభయాలను స్మరిద్దాము. వల్లపురెడ్డి నారాయణరెడ్డి గారు మద్రాసులో కారు కొన్నారు. కానీ సీబుక్కు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనవి. ఎన్ని మార్లు తిరిగినా పని కాలేదు. ఇట్టి సమయంలో ఒకరోజు పెనవర్తిలోని వారింట్లో శ్రీ స్వామివారి పటానికి ఇలా విన్నవించుకున్నాడు. స్వామి, ఎన్ని మార్లు తిరిగినా నా కారు విషయం అలాగే పెండింగుగా ఉంది. ఇక 3 రోజుల్లో మరలా మద్రాసుకు వెళ్ళబోతున్నాను. ఈసారైనా పని అయ్యేటట్లు దయచేయండి అని ప్రార్థించాడు. 3వ రోజు మద్రాసు పోతూ స్వామివారిని గొలగమూడిలో దర్శించి తాను వెళ్లే పని గూర్చి విన్నవించారు. 3 రోజుల నాడే నీ పని పూర్తి చేసిల్లాయా అన్నారు స్వామివారు. అంటే 3 రోజుల నాడు తాను స్వామివారి పటానికి విన్నవించుకున్న వెంటనే ఆ పని విషయం స్వామివారు చక్కబెట్టారన్నమాట. అందుకే స్వామివారు ఒకప్పుడు అన్నారు, వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అని. స్వామివారి పటాన్ని కేవలం ఒక చిత్రపటంగా కాక ఆ మహాత్ముడు మనపై కరుణచే ఆ రూపంలో మన ఇంటనున్నారని భక్తి శ్రద్ధలతో ఆ పటాన్ని సేవిస్తే ఆ సేవ వారికి ప్రత్యక్షంగా చేసినట్లేనని మనకు అభయం ఇచ్చారు. స్వామివారు 2 సంవత్సరాలకు సమాధి చెందుతారనగా అన్ని జీవులలో వెంకయ్య ఉన్నారని రాసుకోయా అన్నారు. కనుక మనమే జీవిని ఆదరించినా బాధించినా అది స్వామివారికే చెందుతుందనే ఎరుకతో ప్రతినిత్యం నడుచుకోవడమే నిజంగా స్వామివారికి మనం చేసే నిత్య పూజని మనం గుర్తించాలి. కనుకనే తమ ప్రతిరూపాలైన సర్వజీవులపై వారికంతటి ప్రేమ. లేకుంటే ప్రతినిత్యం ఆ జీవుల కొరకు అంతంత అన్నం భూతబలికి సమర్పిస్తారా? అన్నము, రాగులు మొదలగు వాటిని చీమలకు పోసేవారా? భక్తులు భరించలేని రోగాలను తన శరీరం మీదకు తీసుకుని బాధపడతారా? ఒకప్పుడు స్వామివారు తమను సిద్ధలయ్య కొండ శిఖరంపైకి తీసుకుపోమ్మని సేవకులను కోరారు. స్వామివారు నడవలేరు. డోలీలో తీసుకుపోవడానికి అది అనువైన మార్గం కాదు. ఒక భక్తుడు స్వామివారిని వీపు మీద ఎక్కించుకుని కొండపైకి చేర్చాడు. మూరకు 3000 రాసుకోయా అన్నారు స్వామివారు. ఆ భక్తుడు ఆయనను మోసుకొని నడిచిన ప్రతి మూరెడు దూరానికి అపారమైన పుణ్యం అతడి పేర జమ చేయబడినదని వారి భావం. స్వామి, మీరు సమాధి అయితే మేము మా ఇళ్లకు పోకుండా భిక్షమెత్తుకొని జీవిస్తూ తమ సమాధి దగ్గర ఉంటాము అన్న సేవకులతో, అలా పని లేదయ్యా, మీరు అడవిలో కూర్చున్నా అన్నం వచ్చేటట్లు రాసుకోండి అన్నారు చల్లని స్వామివారు. అంటే వారు భుక్తిని ముక్తిని కూడా సేవకులకు అనుగ్రహించారన్నమాట. మరొకప్పుడు, స్వామి, మీరు సమాధి అయితే మేమేం చేయాలి, ఎక్కడికి పోవాలి అని గురవయ్య అడిగితే, ఎక్కడికో పోనక్కర్లేదయ్యా, నా సమాధి దగ్గర కూర్చున్నా అంతా నేను ఉన్నట్లే జరుగుతుంది అని అభయం ఇచ్చారు. నా భక్తులతో నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది, నా నామం పలుకుతుంది అన్న సాయి మాటలను ఎంతగానో స్వామివారి అభయాలు పోలి ఉన్నవి.
ఒక్కొక్కప్పుడు మంచి వేసవికాలపు ఎండలో మధ్యాహ్నం 12 గంటలకు నేరుగా ఫలానా కొండ దగ్గరకు పోవాలి అనేవారు. త్రోవన పోదామంటే ఒప్పుకోరు. ముళ్ళు కానీ, బండలు కానీ, గుట్టలు కానీ నేరుగా అంటే నేరుగా వెళ్లాల్సిందే. స్వామివారి డోలి మోసేవారు, పాదరక్షలు ధరించేవారు కాదు. నాగయ్య చెబుతున్నారు, స్వామి కృప వలన వారు ముండ్లలో పొమ్మంటే ఓంకారం చేస్తూ నీదే భారం గురుదేవా అంటూ నిలువునా ముండ్ల మీద నడిచినా ఒక్క ముళ్ళు గుర్చుకునేది కాదు. నేరుగా స్వామి చూపిన దిశలోనే నడిచేవాళ్ళం. అంతటి ఎండలో 12 గంటలకు బయలుదేరి 3 గంటల వరకు విరామం లేకుండా తిరిగి తిరిగి మజిలీకి వస్తే అలుపు బడలిక ఉండేది కాదు. అయ్యా, మీరు మోసినందుకు 30 కోట్లు రసీదు తీసుకుపోయారు అని చెప్పేవారు. ఒకప్పుడు తన ధునిని ఉద్దేశించి, 1,000,000 లింగాల పూజ కదయ్యా ఇక్కడ జరిగేది అన్నారు స్వామివారు. తిరుపతిలో జరిగిన ఒక యజ్ఞం గురించి స్వామివారికి చెబితే, అయ్యా అక్కడ 40 రోజులలో వచ్చే ఫలితం ఇక్కడ 4 గంటలలో వస్తుండ్లా అన్నారు. మరొకప్పుడు అన్నారు, బాలయోగి ఆయన పని ఆయన చూచుకొని పోయేవాడేనయ్యా, మనం అందరినీ చూస్తుండ్లా. ఒకరోజు గురువయ్యతో, అయ్యా వీరబ్రహ్మం గారిలాగా గుంట త్రవ్వించుకుని చాటున కూర్చోను, అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిపోతాను అన్నారు. అలాగే జరిపిస్తున్నారా ప్రేమమూర్తి. రోసిరెడ్డితో, అయ్యా అందరికీ పంట పండించాను, దొంగలు పడకుండా కాపలా కాచుకోండి అన్నారు స్వామివారు. ఆధ్యాత్మికంగా అందరినీ పూర్ణంగా అనుగ్రహించాను. మీలోని ప్రకృతి సిద్ధమైన దుష్ట సంస్కారములనే దొంగలు ఆ కృపను దోచుకోకుండా కాపాడుకోమని స్వామివారి భావం కాబోలు. స్వామివారిని నమ్ముకున్నాను, అంతా వారే చూచుకుంటారు అని అనుకుంటూ తప్పులు చేస్తూ పోవడం సరైన పద్ధతి కాదు. మనలోని చెడు గుణాలు అనే దొంగలను ఏరి పారేసుకుంటే స్వామివారి కృప మనకు అనుభవం అవుతుంది, దక్కుతుంది. మీరు పోతే మాకు దిక్కెవరు స్వామి అంటే, పోయేదెక్కడికయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదా అన్నారు ఆ మహనీయుడు. ఈ విషయం నిజమేనని మహాసమాధి అనంతరం జరిగే స్వామివారి లీలలు నిరూపిస్తున్నవి. వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా అన్నారు స్వామివారు. ఒకనాడు స్వామివారు అన్నారు, ఇప్పుడెవరు ఏ పని చేసుకుంటున్నారో ఇక ముందు కూడా ఆ పనులే చేసుకోండి, ఆ పనులలో నేనే ఉన్నాను అన్నారు స్వామివారు. తేలు కుట్టిన వారు కొందరు స్వామివారి దగ్గరకు వస్తేనే తగ్గుతుంది, మరికొందరికి ప్రదక్షిణలు చేస్తే తగ్గుతుంది, మరికొందరికి కుట్టినప్పుడే స్వామివారిని స్మరిస్తే తగ్గుతుంది. ఈ భేదమేమిటి స్వామి అంటే ఆయన అన్నారు, వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అన్నారు స్వామి. అంటే అవతలి వారి విశ్వాసాన్ని బట్టి రక్షణ అన్నమాట. స్వామివారే మరొకప్పుడు చచ్చేదేముంది, బ్రతికేదేముంది, చచ్చి బూడిదైనా రమ్మంటే రావాల్సిందేగా అన్నారు. అప్పుడప్పుడు స్వామివారు రోసిరెడ్డితో, అయ్యా ఊర్లోకి పోయి ఎవరినన్నా అడిగి పాత గుడ్డలు తీసుకురాయ్యా, మనకు పనికొస్తాయి, ఇచ్చిన వాళ్లకు జబ్బులు పోతాయి అనేవారు. ఏదైనా ఒక పని ప్రారంభించేందుకు ఏ వారం మంచిది స్వామి అని ఒక భక్తుడు అడిగాడు. అప్పుడు స్వామి, మందల కనుక్కుంటే మంగళవారం మంచిది కదయ్యా. మందల కనుక్కోవడం అంటే మనం ఏ పని చేసినా నిష్కామ కర్మగా గురుసేవగా చేస్తుంటే ఏ వారమైనా పర్వాలేదు, చెడ్డదనే భావించి మంగళవారం కూడా మంచిదేనని స్వామివారి భావన. అప్పుడు భక్తుడు, స్వామి మీరు నిరంతరం పర్యటిస్తున్నందున మాకు మేము దర్శించే భాగ్యం కష్టంగా ఉన్నది స్వామి. అప్పుడు స్వామి అన్నారు, ఎక్కడ తలుచుకుంటే అక్కడ నేను ఉండాయా అన్నారు స్వామి. ఇది నిజమేనని ఎంతోమంది భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నవి. ఒకప్పుడు స్వామివారు అన్నారు, ఇప్పుడేముందయ్యా, వెంకయ్య చాటుకు పోయిన తర్వాత 3 ఏళ్ళు కదా ఉండేది. ఇక్కడ నెల్లూరు రంగనాయకుల స్వామి గరుడ సేవ జరిగినట్లు జరుగుతుంది. పూర్తి విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏమనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నారు. ఈ మాట నేడు అక్షరాలా నిజమైంది. వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని సెలవిచ్చారు స్వామివారు. ఈ విషయం అక్షరాలా నిజమని వక్కెమ్మ అనుభవం రుజువు చేస్తుంది. ఒకరోజు చలమానాయుడు వక్కెమ్మ శ్రీ స్వామివారి దర్శనార్థమై ఏరు దాటుతున్నారు. ముందు నడిచే చలమానాయుడికి నడుముల లోతు నీళ్లు గుడ్డలన్నీ తడిశాయి. అతని వెనుకనే వచ్చే అమాయకురాలు వక్కెమ్మకు మాత్రం మోకాళ్ల లోతు నీళ్లు గుడ్డలు తడవనే లేదు. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 19వ అధ్యాయము సంపూర్ణం.